వెల్కమ్ టు జనా టైమ్స్. మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. కెమెరామెన్ సాధుతో జనా అంటే ఇది కెమెరామెన్ సాధుతో జనా అంటే కెమెరామెన్ గంగతో రాంబాబు పిక్చర్కి సీక్వెల్ అనుకోండి. ఆ సినిమాలో కూడా ఎల్లో మీడియా ఉంటుంది. ఆ ఎల్లో మీడియా కోటా శ్రీనివాసరావు భారతరత్న తీసుకుంటే ఇలా, కోటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి అయితే ఇలా, లేదు కోటా శ్రీనివాసరావుకి ఇంకేదన్నా అవార్డులు వస్తే ఇలా అని ఒక 3 ఏవీలు రెడీ చేసి పెట్టుకుంటాయి. అదేవిధంగా ఎక్కడో తెలంగాణలో కూర్చొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పైన ఆధిపత్యం సాగిస్తున్న ఎల్లో మీడియా ఏవీలు రెడీ చేసి పెట్టుకున్నాయి. అదే విధంగా అంటే, ఒకటి, కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు ప్రాబల్యం దీనిపైన పూర్తిగా ప్రభావించిందని, ఆయన లేకపోతే కూటమి గెలుపు స్థాయిల్లోకే వచ్చి ఉండేది కాదని ఆ వర్షన్లో ఒక ఏవీ తయారు చేశారు. సెకండ్ ఏవీ, కూటమి ఓడిపోతే దానికి కారణాలేంటి? బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడం, అదేవిధంగా జనసేనకు 20 టికెట్లు ఇవ్వడం, దీనివల్లనే కూటమి 30 సీట్లు కోల్పోయి ఓటమి పాలైపోయిందని చెప్పడం సెకండ్ ఏవీ. థర్డ్ ఏవీ, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని, ఈవీఎంలలో కుంభకోణం ఉందని, దానివల్లనే కూటమి ఓటమి పాలైందని, ఇది మొత్తము కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఇది మొత్తం జగన్ చేయగలిగాడని, ఈ విధంగా ఒక ఏవీ రెడీ చేస్తారు. ఇప్పుడు 3 ఏవీలు అయిపోయాయి. 4వ ఏవీ, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓటమి, దానికి గల కారణాలు దొంగ ఓట్లు చేర్పించారని, ప్లస్ కావాలని చెప్పే దౌర్జన్యాలు గురి చేశారని, దీంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక పాత్ర పోషించాడని, ఈ విధంగా ఒక ఏవీ తయారు చేస్తారు. కుప్పంలో గెలిస్తే చంద్రబాబు నాయుడుకున్న ఎంతో సంఖ్యాబలం వల్ల, ఓటర్లలో కుప్పం ప్రజల్లో అతని పైన ఉన్న సానుకూలత వల్లే చంద్రబాబు నాయుడు గారు విశ్వసనీయతతో గెలిచాడని చెప్పి ఒక ఏవీలో చెప్పుకొని వస్తారు. ఇటీవలే ఒక ఆయన తొక్కలో పలుకులో ఏదో బలుకుతారు, కొన్ని కాలమ్స్ రాస్తూ ఉంటారు. ఎర్నలిజం అన్నాడు. ఎర్నలిజం స్టార్ట్ చేసింది ఎవరు? ఎల్లో మీడియా. మీరు స్టార్ట్ చేసి తెలంగాణలో కూర్చొని విషపు రాతలు రాస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పూర్తి స్థాయిలో నష్టపరిచిన ఏకైక దినపత్రికల్లో మీరు ఒకటి. మీరు కూడా సోషల్ మీడియా గురించి మాట్లాడితే చాలా వరకు అసహ్యంగా ఉంటుందని చెప్పి చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వారైతేనేమి, సోషల్ మీడియా వారైతేనేమి భావిస్తూ ఉన్నారు. అది ఎందుకంటే, సోషల్ మీడియా అనేది పుట్టకుండా ఉనుంటే, యూట్యూబ్ ఛానల్స్ లేకుండా ఉనుంటే, మీరు రాసే విషపురాతలు నమ్మి ఆంధ్రప్రదేశ్ దీనస్థితికి దిగజారిపోయేదని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మీరు రాసే ఏ పలుకుల్లో అయినా మనస్సాక్షి పెట్టుకొని ఒక్క వార్త రాసున్నా కూడా ప్రజలు హర్షించేవాళ్ళు. అందుకనే మీ రేటింగ్ అమాంతంగా దిగువ స్థాయికి పడిపోయింది. ఇకనైనా కళ్ళు తెరవండి, నిజాన్ని నిర్భయంగా రాయండి. ఎప్పుడు చూసినా తబలాలు కొట్టడం, సగం చంద్రబాబు నాయుడు ఓటమికి కారణం మీరేనని చెప్పి కూడా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు. అసలైన నిజాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకోపోకుండా ఇటువంటి తప్పుడు రాతలు, తప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో సంకేతాలు, డిబేట్లు పెట్టి చంద్రబాబు నాయుడును భ్రష్టు పట్టించింది. ఎంతో విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడును భ్రష్టు పట్టించడంలో మొదటి కీలక పాత్ర మీదే. ఇది సత్యం. మీరంతా ఆత్మవిశ్వాసం గల వాళ్ళై ఉంటే వచ్చి రాండి, ఆంధ్రప్రదేశ్కి వచ్చి స్టూడియోలు పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో పురోగతి సాధించడానికి 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి సహాయం చేయండి. తెలంగాణలో కూర్చోవడం, ఏదో ఒకటి నోటికొచ్చిన కోత రాయడం, నోటికొచ్చిన మాట మాట్లాడడం, ఆంధ్రప్రదేశ్ పైన విషపు జల్లడం, అసలు మీరెవరండి? అసలు మీరు ఎక్కడో కూర్చొని ఆంధ్రప్రదేశ్ను శాసించడానికి మీకేం రైట్స్ ఉన్నాయి?
మీరు పరిపాలిస్తూ ఉన్నారా తెలంగాణ వాళ్ళు ఆంధ్రాని? లేదు పరిపాలించాలని అనుకుంటా ఉన్నారా? మాట మాట్లాడేటప్పుడు దాంట్లో నీతి అనేది ఉండాలా, అది తెలుసుకొని మాట్లాడండి.